జై శ్రీరామ్ అందరికీ. శివగీత 5వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన అజ్ఞాన సంవాదము. ప్రథమాధ్యాయము భక్తి నిరూపణ యోగము. శివభక్తిశ్చ సర్వేషాం సర్వదా సర్వతోముఖ తస్యాంచలిష్యమానాయాం యస్తు మర్త్యో విముచ్యతే సంసార బంధనాత్తస్మా ధన్యః కో వా విమూఢది. శివభక్తి ఎవరి యందు దృఢపడునో వారులకు అంటే శివభక్తులకు ఎల్లప్పుడూ కోరికలను తీర్చును. దానిలో పూర్తిగా ఆసక్తి గలవాడు ఈ సంసార పాశబంధముల నుండి విడువబడుచున్నాడు. నియమాద్యస్తు కుర్వీత భక్తిం వా ద్రోహమేవ వా తస్యాపి చేత్ ప్రసన్నోసౌ ఫలం యచ్చతి వాంఛితం బుద్ధిం కించిత్ సమాదాయ కుల్లకం జలమేవనా యో దత్తే నియమేనాసౌ తస్మై దత్తే జగత్రయం. ఏనాడు నియమం తప్పకుండా పరమశివునిపై భక్తితో గాని చెడ్డతనము చేయకుండా గాని ఆచరించునో అట్టి భక్తునకు పరమాత్ముడు ప్రత్యక్షమై సంతోషించిన వాడై సర్వాభీష్టములను సఫలమునర్చును. బిల్వదలము గాని జలము గాని అనన్య భక్తితో సమర్పించునో అతడికి నా పరమశివుడు త్రైలోకాధిపత్యాన్ని నొసంగును. తస్యాపశక్తి నియమ నమస్కారం ప్రదక్షిణాం యః కరోతి మహేశస్య తస్మై తుష్టో భవేచ్చినః ప్రదక్షిణా స్వవక్తోపి యస్యాంతే చింతయేచ్చినం గచ్చన్ సముపవిష్టో వా తస్యాభీష్టం ప్రయచ్చతి. అట్లు చేయుటకు అవకాశము లేనిచో ప్రదక్షిణ నమస్కారముల మనస్ఫూర్తిగా సమర్పించినను అందుకు ప్రసన్నుడై మృత్యుంజయుడు ఆనందించును. అందుకును అవకాశము అథవా సామర్థ్యము లేని ఎడల తానున్న చోటనే పరమశివుని మనస్సులో ధ్యానించవలెను. దానశివుడు కోరిన కోరికలు తీర్చును. చందనం బిల్వ కాష్టస్య పుష్పాని వనజాన్యపి ఫలాని తాదృశాన్యేవ యస్య ప్రీతికారాణి వై దుష్కరం తస్య సేవాయాం కిమస్తి భువనత్రయే. బిల్వ వృక్షము బెరడుతో అంటే చెక్కతో నరగతీసిన శ్రీగంధము అడవిలోని పువ్వులు ఫలములు మున్నగునవి అయినను భక్తితో సమర్పించినను మహాదేవుడు సంతోషించును. వీటి ఎందే అతనికి ఎక్కువ మక్కువ కూడా. ఇటులుండగా నా పరమాత్ముని ఉపాసించుటలో ఎవరికి దానే కష్టమగును. వన్యేషు యాదృశీ ప్రీతి వర్తతే పరమేషితు ఉత్తమేష్వపి నాస్త్యేవ గ్రామజేష్వపి తాదృశీ తం త్యక్త్వా తాదృశం దేవం యస్సేవేతాన్యదేవతాం సమిభాగీరథీం త్యక్త్వా కాంక్షతే మృగతృష్టికాం. శివునకు అడవి ఎందే వికసించే పుష్పుల ఎందును పండిన ఫలముల ఎందును దళాదుల ఎందును ఎంత మొక్కువో అంతటి ప్రీతి గ్రామమందుండి శ్రేష్టములే అయినప్పటికీ వాని యందు ఆసక్తి ఉండదు. ఆ విధముగా సులభముగా ప్రసన్నుడయ్యే భోలా శంకరుని వీడి ఇతరత్ర నుండి దేవుళ్లను పూజించినచో ప్రక్కనే ఉన్న గంగా నదిని వీడి ఎండమావులను చూచి యాచించి మోసపోయిన వాడే ఎగును. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియా శివ సులభ సాధ్యుడు శివుడు. కింతు యాస్యాస్తి దురితం కోటి జన్మసు సంచితం తస్య ప్రకాశతేనాయం వర్ధో మోహాంధచేతసః నకాల నియమో యత్ర న దేశస్య స్థలస్య చ యత్రాస్య రమతే చిత్తం తత్ర ధ్యానేన కేవలం స్వాత్మత్వేన శివస్యాసౌ శివ సాయుధ్యమాప్నుయాత్. అసలు విషయమేమనగా ఎవడైతే అనేక జన్మల నుండి పాపకర్మలు చేసి మూటగట్టుకుని ఉన్నాడో అట్టి పాపిష్టునకు జ్ఞానశూన్యునికి ఈ శైవతత్వము నచ్చదు. ఇట్టి సులభైక ఉపాస్యుడైన శివుని సేవించుటకు ఇట్టి సమయమని కాని ఇట్టి స్థలమని కాని ఇట్టి ప్రదేశముని గాని నిర్ణయం లేదు. ఎట్టి సమయమందైనను ఏ కాలము ఏ దైవమందైనను మనస్సు సుప్రసన్నముగా నుండునో అదే సమయంబున ఆయా స్థలముల యందే తన హృదయమున పరమశివుని ధ్యానించినట్లయితే అట్టి నిర్మల మనస్సు గల మానవునకు సాక్షాత్తుగా కైలాస ప్రాప్తి కలుగుటలో సందేహము లేదు అనగా సంశయింపనవసరం లేదు. సశేషం ఇంతటితో
ముగించుకున్నాము. తరువాయి భాగం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలు అందరికీ.